వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నిలదీసిన మహిళలు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. రాయ్ బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటం సోలార్ గ్రూప్ను అధికారికంగా ప్రారంభించిన రాహుల్ గాంధీ. కుప్పంలో ఘనంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించి మన తెలంగాణ ఖ్యాతిని, తెలుగువాడికి కీర్తిని దేశ చరిత్రలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత మన చైతన్యదేనని తెలంగాణ శ్రీ చైతన్య చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ నాగేంద్ర మరియు శ్రీవిద్య అన్నారు. ప్రతిష్టాత్మక జేఈ మెయిన్స్ పరీక్షలో హైదరాబాద్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థి అజయ్ రెడ్డి వంగాల 300/300% సాధించి ఆల్ ఇండియా నెంబర్ 1 స్థానంలో నిలిచిన సందర్భంగా ఈరోజు మంగళవారం ఏప్రిల్ 29 ఉదయం 9:30 మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి బస్టాండ్ మరియు మార్కెట్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో బ్రెడ్, స్వీట్లు పంపిణీ మరియు పండ్లు పంపిణీ చేస్తూ మంచిర్యాల శ్రీ చైతన్య స్టాఫ్ సక్సెస్ మీట్ అవ్వడం జరిగింది. మంచిర్యాల శ్రీ చైతన్య పాఠశాల నుండి మంచిర్యాల పట్టణంలోని వివిధ ప్రాంతాలకు శ్రీ చైతన్య జెండాలు మరియు విజయ నినాదాలతో భారీ ర్యాలీ జరిగింది. మంచిర్యాల ఏజీఎం అరవింద్ రెడ్డి, హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల శ్రీ చైతన్య ప్రిన్సిపల్ అయ్యూబ్, ఏవో విల్లాస్ కోఆర్డినేటర్ నాగరాజు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీ చైతన్య, జై శ్రీ చైతన్య. సార్ టూస్ ఓకే సార్. జై శ్రీ చైతన్య. తెలుసా, లెఫ్ట్ పోని మొత్తం. ఓకే సార్, ఓకే. సైడ్ కొట్టు, ఇటు లెఫ్ట్ కొట్టు, లెఫ్ట్ నీ లెఫ్ట్, రైట్ కొట్టు, రైట్ కొట్టు నువ్వు మొత్తం రైట్ కొట్టు. ఒక్క నిమిషం స్లో చేసి, స్లోగా పోనీ అంతే. స్లోగన్స్ జై శ్రీ చైతన్య. స్లో చేయి, నువ్వు స్లో చేయి మొత్తం స్లో చేసి మళ్ళీ కొంచెం ఇక బస్సులు పోనీ. బస్సులు ఏంటారా, నేను తిరుగుతా. పోనీ బస్సు పోనీ, ఆపు.
కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం మున్సిపల్ చైర్మన్గా టీడీపీ తరపున సెల్వరాజ్ ఎన్నికయ్యారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. 2021లో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలుపొందడం జరిగిందన్నారు. కొన్ని వార్డులలో ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ అడ్డుకోవడం జరిగిందన్నారు. అందరికీ నా ధన్యవాదాలు. మా కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు. గెలిపించిన కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు. ఏ దాము సోము నాకు ఎంతో రుణపడి నాకు కూడా మంచి చేసినారు. అందువల్ల వాళ్ళకి కుటుంబంలో ఈ మన మున్సిపాలిటీలో అందరూ మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చంద్రబాబు సార్కి ఆయనకి పాదాభివందనం చేస్తూ తిరిగి లోకేష్ గారికి పాదాభివందనం చేసుకుని ఇప్పుడు అందరినీ నేను మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో నా శక్తి సంబంధంతో పనిచేసి అందరినీ కలుపుకొని నేను సార్కి మంచి భవిష్యత్తుగా నేను రుణపడి నా ప్రాణ ఉండే వరకు నేను ఆయనకి రుణపడి ఉంటాను. మంచి టీడీపీ నాయకులతో కలిసి అందరికీ మంచి చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ గారు ఎంపిక కావడం జరిగింది. ముందస్తుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు 2021లో కుప్పంలో ఎటువంటి విధ్వంసకరమైన కార్యక్రమాలు చేపట్టి మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుందో మనందరికీ తెలుసు. ఆ రోజు కేసులు కానీ లాఠీ అది చూసి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పనేసి కౌన్సిలర్ మిత్రులందరూ చాలామంది పక్కపాటి నుంచి వచ్చి మేము అంతకుముందు తెలుగుదేశమే, చంద్రబాబు నాయుడు గారంటే మాకు ప్రాణం, చిన్న చిన్న స్థానిక కారణాల వల్ల మేము బయటికి వెళ్ళటమే కానీ ఆయన అంటే మాకు అపారమైన గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. మా కుప్పం ఈరోజు ఈ విధంగా ఉందంటే కారణం, మా జీవితాలు ఏ విధంగా బాగుపడ్డాయంటే కారణం ఆ మహానాయకుడు అని చెప్పనేసి వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం జరిగింది. డాక్టర్ సుధీర్ గారు కూడా గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం, పని చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సహకరించిన కౌన్సిలర్ మిత్రులకి, ఇతర నాయకులు ఎవరైతే ఈ 3-4 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న టౌన్ పార్టీ అధ్యక్షులు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ అయితేనేమి, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు అనిత్యం నాకు సలహాలు సూచనలు ఇస్తూ
నాతో ముగ్గురం కలిసి పిఎస్ మునరత్నం గారు అయితేనేమి, డాక్టర్ సురేష్ గారు అయితేనేమి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద వాళ్ళు చేసిన కృషిని నేను మరవలేను. వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ ప్రారంభించిన విశాఖ ఇండస్ట్రీస్ యొక్క ఆటమ్ సోలార్ రూఫ్, ఆటమ్ ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఆటమ్ ఈ-బైక్ ప్రారంభం పునరుత్పాదక ఇంధన రంగాన్ని పునరోగమించే దిశగా శ్రీ రాహుల్ గాంధీ రాయల్ బేరీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటమ్ సోలార్ రూఫ్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతదేశం పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరియు గ్రీన్ మొబిలిటీ పురస్కారాలను వేగవంతం చేసే దిశగా ఒక కీలక ముందడుగు. ఈ ప్రారంభ వేడుకలో ఆటమ్ ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఆటమ్ ఈ-బైక్లను కూడా ప్రారంభించారు. ఈ పరిష్కారాలు విశాఖ ఇండస్ట్రీస్ యొక్క పర్యావరణ అనుకూలమైన ఆవిష్కరణాత్మక దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు డాక్టర్ వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యే, శ్రీమతి సరోజ గడ్డం కరస్పాండెంట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థలు, శ్రీ వంశీ గడ్డంపల్లి పెడిపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్. కుప్పంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టపాకాయలు కాల్చి భారీ కేక్ను కట్ చేసి టీడీపీ నాయకులు పంచిపెట్టుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు హర్షధర్మ తేజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది క్లారిటీ ఇది అలా బాబా బాబా మన యువ నాయకుడు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ మన కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి జన్మదిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో ఆయన వేడుకలు జన్మదిన వేడుకలు కనీవిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. అందులో భాగంగా మన యువ నాయకుడు హర్షధర్మ తేజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు యూత్ మొత్తం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క సంబరాల్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా తిరుపతి గంగమ్మ పూజలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు, అదేవిధంగా శ్రీ లక్ష్మీపురం దేవాలయంలో పూజలు అన్ని చేసుకొని అన్న క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు అందరికీ కూడా పండ్లు అన్నదాన కార్యక్రమం అక్కడ కూడా ఏర్పాటు చేయడం అయింది. హాస్పిటల్లో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడాను మన శ్రీకాంత్ గారి యొక్క నిండు నూరేళ్లు ఆయన చల్లగా ఉండాలని తిరుపతి గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో
రాబోయే రోజుల్లో ఆయన మినిస్టర్ గా కావాలని కోరుకుంటూ ఈ యొక్క అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున, కూటమి సభ్యుల తరపున మనస్ఫూర్తిగా 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఊరి కాని ఊరు, పుట్టినిల్లు కాదు, మెట్టినిల్లు కాదు, చదువుకున్న ఊరు అంతకంటే కాదు. కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని ఒకే ఒక కారణంతో ఈ ఊరికి వచ్చి ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వాళ్ళు పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తూ ప్రతి సమయంలోనూ కష్టకాలంలో వాళ్ళకు ఉంటూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 49,000 మెజార్టీతో కుప్పం నియోజకవర్గంలో గెలవడానికి కృషి చేసిన నారా కంచర్ల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఎలక్షన్ల తర్వాత రామకుప్పం ఎంపీపీ ఎలక్షన్స్లో, కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏకఛత్రాధిపత్యం పైన తెలుగుదేశం వారు విజయం సాధించే విధంగా కృషి చేసిన శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకి, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం రాత్రి నడికూడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ 2 నిమిషాల మౌనాన్ని పాటించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. లింగ ధనిక పేదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెర్మల్ హాజరయ్యారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల రాహుల్ అడ్డుకోవడంతో ఏఐసిసి కార్యదర్శి ముందే ఇరు వర్గాల నేతలు ఘర్షణకు దిగారు. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కాంట్రాక్టర్కు కొమ్ము కాస్తూ ముదిరాజ్ కులస్తులపై దౌర్జన్యానికి దిగడం సరైన పద్ధతి కాదు అని గ్రామ ప్రజలు, ముదిరాజ్ కులస్తులు కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్నారు. సోమవారం గ్రామంలోని వంకాయకుంట చెరువులో మట్టి తీస్తున్న వాహనాలను గ్రామ ముదిరాజ్ కులస్తులు జీవనోపాధి కోల్పోతున్నామంటూ చెరువు వల్ల మట్టి లేకుండా తీసివేసి మొదం తేలేలా లోతు కావడం వలన చేపపిల్లలు పెరుగుదల తగ్గిందని, మా చెరువులో మట్టి తీయొద్దాం అంటూ ముదిరాజ్ కులస్తులు అడ్డుకోగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ముదిరాజ్ కుల పెద్దలపై, కులస్తులపై దౌర్జన్యానికి దిగి గల్లా పట్టి దాడులకు పాల్పడినట్టు ముదిరాజ్ కులస్తులు వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వామి పోనీ అన్న పోనీ అప్పుడే అన్న
శ్రీజ చారిటబుల్ ఐబీ చౌరస్తా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చలివేంద్రం పెట్టి చల్లని నీరు అందిస్తున్నాము. ఈ వేసవిలో మండుటెండలకి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రస్టు పేదలు వారి కోసం నిరంతరం పనిచేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సహాయం మరియు వారి జీవితాలను మెరుగుపరచవచ్చు. పేదలకు మరియు నిరుపేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక సేవా సంస్థ అని శ్రీజ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొల్ల నాగరాజు మాట్లాడుతూ, మరి ఇవే కాకుండా ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని, ప్రజలు శ్రీజ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించే సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోగలరని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రజా దర్బార్లో డిఆర్ఓ హరిప్రియని కలిసి జవహర్ నగర్లోని ఇంటి పర్మిషన్ల కోసం కొత్త హౌస్ ట్యాక్స్ మరియు ఇల్లు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జవహర్ నగర్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి దాదాపు 318 ఎకరాలలో గ్రామ కంఠంలో నివసించే అర్హులైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి మరియు గ్రామ కంఠంలో ఉన్న వారికి ఆన్లైన్ టాక్స్లు తీసుకొని ఓనర్లు పేర్లు ట్యాక్స్లో వచ్చే విధంగా చేయాలని మరియు ప్లాట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ వచ్చారు, మేయర్ వచ్చారు, కానీ మా 30 ఏళ్ళ జవహర్ నగర్ ఎక్స్టెన్షన్ ల్యాండ్కి ఇప్పటి వరకు మా ఇంట్లో పర్మిషన్ ఇస్తలేరు. బాధాకర విషయం ఏంటంటే మొన్న ఒక 2 రోజుల ముందు దాదాపు 7-8 బిల్డింగ్లు కూలగొట్టేసారు. అంటే 30 ఏళ్ళ నుంచి మేము జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సులు కట్టుకొని ఉన్నా కానీ మాది 318 ఎకరాలు ఏదైతే గ్రామ కంఠం ఉందో ఆ గ్రామ కంఠంలో హౌస్ ట్యాక్సులు తీసుకుంటలేరు. హౌస్ ట్యాక్స్లలో మా పేర్లు వస్తలేవు, మా ఇల్లు కొట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి, రాష్ట్ర ఓబీసీ మోర్చా నుంచి, ఏదైతే మేము జవహర్ నగర్ 30 సంవత్సరాలు నివసిస్తామో మా నివసించే వాళ్ళకు ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి, కొత్త ఇండ్ల ట్యాక్సులు తీసుకోవాలి. అదేవిధంగా మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే మీ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, మా మున్సిపాలిటీ కూడా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్ కడితే ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ అని వస్తుంది. ఎందుకు మేము ఏదైతే 30 సంవత్సరాలు మేము జీవిస్తున్నామో మేము ట్యాక్స్ కడితే మా ఇంటి ఓనర్ల పేరు రావాలని చెప్పేసి మేము ఇప్పటికీ 2-3 సార్లు మన రేవంత్ రెడ్డి ప్రజాదరణ దిగడం, మున్సిపల్ ఆఫీస్ ఇచ్చడం, ఈ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇది 2వ సారి మేము వేయడం. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ప్రజా దర్బార్ పెట్టామన్నారు. మళ్ళీ మీ ప్రజా దర్బార్నే ఇప్పటికి 3 సార్లు మా జవహర్ నగర్ గురించి, మా జవహర్ సమస్యల గురించి ఇస్తే ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు. మా చెత్త వేయడానికి మీ రేవంత్ రెడ్డి గారు మా జవహర్ నగర్ గుర్తుకొస్తుంది. ఏదన్నా మూసినాలు ఇల్లులు పోతే స్థలాలు ఉన్నాయి జవహర్ నగర్ అని మీకు గుర్తుంటుంది. మళ్ళీ ఇదే పోయిన ఎలక్షన్లలో మా జవహర్ నగర్లో మీటింగ్ పెట్టి మీ జవహర్ నగర్ని డెవలప్ చేస్తా అని చెప్పి మా జవహర్ నగర్ పేరు వాడమే ఉంది, కానీ మా జవహర్ నగర్ ప్రజలకు మీరు చేసింది ఏం లేదు, కనీస డెవలప్మెంట్ లేదు. ఇంతకుముందుకు రోడ్లు డ్రైనేజ్లను పడ్డాయి, కానీ ఇప్పుడు ఆ రోడ్లు పడతలేవు, డ్రైనేజ్ పడతలేదు. మాకు ఉండాల్సిన దాదాపు 3 లక్షల మంది జవహర్ నగర్లో మేము నివసిస్తే మాకు ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక పార్క్ లేదు, ఒక 100 పడకల హాస్పిటల్ లేదు, ఒక కాలేజీ లేదు, ఒక ఐటీ కళాశాల లేదు, రోడ్లు కూడా సరిగా లేవు. ఈ మధ్యలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది. ఆ చెన్నాపూర్ చెరువు కూడా తూర్పాలిగా చేసి వదిలేసారు, అక్కడ సీసీ కెమెరాలు లేవు. మొత్తం అక్కడ సాయంత్రం అయితే ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, జవహర్ నగర్ ప్రజలను కూడా మమ్మల్ని ఒక సామాన్య ప్రజల్లా గుర్తించి మాకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వెంటనే ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు మీరు ఇండ్ల పర్మిషన్ ఇవ్వలేరు? మీరు ఇండ్ల పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల దళారులు ఒక్కొక్క ఇంటికి 2-3 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. అటు గవర్నమెంట్కి లాభం జరుగుతలేదు, ఇటు పేదలకి లాభం జరుగుతలేదు. మధ్యలో ఎవరైతే దళారులో వాళ్ళు ధనవంతులు అవుతారు. మళ్ళీ మా దగ్గర ఎమ్మెల్యే పోటీ చేసిన ఉజ్జేష్ కుమార్ యాదవ్ గారు మీరెందుకు మా జవహర్ నగర్ గురించి మీరు పట్టించుకోలేరు? మీరు ఎలక్షన్ల ముందు వచ్చి ఓట్లు అడిగితే కాదు. మేము ఏదో బీజేపీ ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మాకు చాలా సమస్యలు జవహర్ నగర్లో. ఇల్లు కట్టుకోవడం పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇంటి ట్యాక్సులు తీసుకోకపోవడం, ఇంటి ట్యాక్సులు లేకపోవడం వల్ల నీటి కనెక్షన్ ఇస్తలేదు. ఇది ఒకదానికొకటి టైఅప్ అయిపోయింది. కాబట్టి వెంటనే స్పందించి మా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ పర్మిషన్ ఇవ్వాలి. కొత్త 318 ఎకరాల గ్రామ కంఠంలో ఏవైతే హౌస్ ట్యాక్స్ తీసుకొని చెప్పేసి
మేము రేవంత్ రెడ్డి దగ్గరికి 3 సార్లు పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు తిరిగినాం, మున్సిపాలిటీకి అయితే 4 సార్లు తిరిగినాం. ఎందుకు ఇవన్నీ పెట్టినా ఓన్లీ మాకు లెటర్లు తీసుకొని అలా పడేయడానికేనా? మరి ప్రజా సమస్యలు పరిష్కరించరా? ఎప్పుడైతే మీరు హౌస్ ట్యాక్స్ తీసుకొని మాకు రిజిస్ట్రేషన్ చేస్తే మా జవహర్నగర్ రెవెన్యూ పెరుగుతుంది, మా డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాం. దయచేసి వెంటనే మా జవహర్నగర్లో ఇంటి పర్మిషన్ అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకో విషయం చెప్తున్నాం, మీరు ఇల్లు కట్టైనా కులోటిపోతారు, మళ్ళీ 4 రోజుల్లో కట్టుకుంటారు. అంటే ఇది మధ్యలో ఒక షోలా నడుస్తుంది. వాళ్ళు కట్టైన పిల్లలు కులగొట్టుకోవాలి, మళ్ళీ సెటిల్మెంట్ కావాలి, మళ్ళీ డబ్బులు కాగానే మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి. అంటే ప్రభుత్వానికి ఎటువంటి లాభం లేదు, మధ్యలో దళారులే బాగుపడుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కడే హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. మీరు వెంటనే పేపర్లకు ఇంటి ట్యాక్స్లు తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అని చెప్పేసి మేము రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తున్నాం. వద్దురా నాయన, వద్దురా నాయన, ఈటల నాయకత్వం, ఈటల నాయన నాయకత్వం, జై బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.